శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కనీ ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 9 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురిజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామంలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 62 వర్స్ 4. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. మళ్ళీ చదవనా? చూసుకున్నారా? మీకు అర్థమైందా? విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. నేను ఒంటరి అయిపోయాను, ఎన్ని చేసినా ఎన్నున్న ఒంటరితనం అనుభవించలేకపోతున్నాను. ఈ ఒంటరితనం అనేది చాలా పెద్ద శాపం. ఇది ఎందుకు ఈ జీవితం అని అనుకుంటున్నావా? దేవుడు నీ ఒంటరితనాన్ని, విడవబడిన నీ స్థితిని మరలా ఫలింప చేయబోతూ ఉన్నాడు. మోడైన జీవితాన్ని ఆయన చిగురింప చేస్తాడు. మోడు కాదు నువ్వు ఇప్పుడు, ఈరోజే చిగురు పడుతున్నావు. ఎలా చిగురు పడతావండి? ఎవరు చేసుకుంటారు నన్ను? నా జీవితానికి ఒక తోడుందా, నీడుందా అని అనుకుంటున్నావేమో. దేవుడు సిద్ధపరిచాడు. మళ్ళా ఏంటంటే, నాకు అసలు ఆలోచన లేదు, ఆ రూట్లో నేను వెళ్ళను అని అనుకుంటున్నావా? నువ్వు ఏ రూట్లో ఉండాలో, ఏ రూట్లో ఉంటే నీకు ఆదరణ కలుగుతుందో అలాగనే దేవుడు ఇవ్వబోతున్నాడు. విడవబడిన దానివని ఇక మీదట నువ్వు అనబడవు. అలాంటి సమాజంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. గొప్ప అద్భుతం ఏంటంటే, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. నీ ఇంటి గురించి, అయ్యో వీళ్ళ కుటుంబం పాడైపోయింది, తన బ్రతుకు పాడైపోయింది, తన జీవితం అంతా అయిపోయింది, ఎలా బ్రతికింది, ఎలా ఎదిగింది, ఎలాగైపోయింది, ఎలా బ్రతికాడు, ఎలా జీవించాడు, ఎలాగుండేవారు, అంత పాడైపోయారని చెప్పుకున్నారు కదా. వారి ముందే మరలా దేవుడు రాజకుటుంబముగా కట్టబోతున్నాడు. సంతానముతో నిన్ను కట్టబోతున్నాడు. గొప్ప దీవెనలతో, నిన్ను ఆశీర్వాదముతో, ఐశ్వర్యముతో. పాడైన దానివని, విడవడిన దానివని ఇక మీదట నిన్ను ఎవరు అనటానికి లేదు. ఎలాగనుకుని ఉంటారు? దేవుడు నిన్ను తలగా హెచ్చించినప్పుడు నిన్ను అనటానికి లేదు. అలా అన్నవారందరూ కూడా వీరు విడవబడిన వారు కారు, వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారని మళ్ళా పిలుస్తారు. అద్భుతమైన మాట. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. హెప్సిబా అన్న చోట నెంబర్ 1 ఒక చిన్న స్మాల్ ఒకటి ఉంటుంది చూడండి. దాని కింద మనం చూస్తే ఇష్టురాలు. మళ్ళీ బ్యోలా అన్న దానికి 2 ఉంటుంది అక్కడ, పవిత్రమని. ఇంతవరకు నువ్వెవరికి ఇష్టరాలుగా లేవేమో, దేవునికి ఇష్టరాలుగా ఉన్నావు, దేవునికి ఇష్టడుగా ఉన్నావు. నీ కుటుంబము మరలా దీవెనకరంగా దేవుడు కడుతున్నాడు. నీ ఇల్లు పాడైందని కానీ, నీ సంసారం పాడైపోయిందని, నీ బిడ్డలు పాడైపోయారని ఇక ఎవరు అనటానికి లేదు. దేవుడు తిరిగి మరలా నిర్మిస్తున్నాడు. తైలాభిషేక ప్రార్థనలకి అనేక మంది ప్రజలు వస్తున్నారు. ఈ ప్రార్థన అభిషేకం ద్వారా మరలా పునర్నిర్మాణాలు జరిగిపోతున్నాయి. అద్భుతముగా ఇడిపోయిన కుటుంబాలు కలిసిపోవటం, రోగులు వస్తున్నారు, బాగుపడి వెళ్తున్నారు, పిల్లలు లేక, సంతానం లేక వస్తున్నారు, మళ్ళీ బిడ్డలను ఎత్తుకొస్తున్నారు. అందరూ పేర్లు పెట్టండి పాస్టర్ గారు. చాలామంది గొడ్రు అలా అన్నారంటే, అలాగన్నారు, ఇలాగన్నారంటే. తైలాభిషేక ప్రార్థనకు వచ్చాక
ప్రవచనం ఇచ్చారు. ఇక మగబిడ్డ పుట్టాడు, కవల పిల్లలు పుట్టారు, 3 పిల్లలు పుట్టారు. ఇప్పటికీ మన ప్రార్థనా శక్తి, ఈ తైలాభిషేక ప్రార్థనలో మన ప్రార్థన దేవుడు ఆలకించి 10,000 మందికి పైగా దేవుడు బిడ్డలు ఇచ్చాడు. 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 10,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఈ పిల్లలందరినీ కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ మీరు ఆన్ చేసుకోగలిగితే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఆన్ చేసుకుంటే నేను చెప్పిన ఈ సాక్ష్యాలన్నీ కూడా అందులో వచ్చేస్తున్నాయి. దేవుడు మిమ్మలను ఇష్టురాలుగా, పవిత్రమైన మనిషిగా నీ భూమిని, ఆ ఇంట్లోకి వెళ్ళక పాడైపోయారు, ఆ పొలంలోకి వెళ్ళక పాడైపోయారు, ఆ ఇంటికి వెళ్ళక నీళ్ళు నాశనం అయిపోయారు, అది మంచిది కాదు, అది శపించబడిందని అంటారు కదా, దానిని దేవుడు పవిత్రముగా చేస్తున్నాడు. విడవబడిన దాను అని ఇక మీదట నువ్వు అనబడు అన్నాడు. దానికి హెప్సిబా అని పేరు పెట్టాడు. హెప్సిబా అంటే అద్భుతమైన మాట, ఇష్టురాలు. బ్యోలా అంటే పవిత్రమని. చెడిపోయిన భూమి, పాడైన దానిని పవిత్రముగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ దినం నీతో మాట్లాడి ఉన్నాడు. నీతో దేవుడున్నాడు, నీతో దేవుడున్నాడు, నీతో దేవుడున్నాడు. దేవుని కృప ఏంటో గొప్ప సాక్షి నువ్వు చెప్పబోతున్నావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. మాది కృష్ణా జిల్లా కుడిదెబ్బ గ్రామం. నా పేరు సోని, మా ఆయన అనంత్. మాకు 2024 ఆగస్టులో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా జీవితాల్లో ఎన్నో చీకటి సంబంధించిన సైతాను శోధనలు ఎంతగానో బాధ పెట్టినాయి. అలాంటి రీతిలోనే ఆ సమయంలోనే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి పెళ్ళైన 4వ నెలలోనే దేవుడు మా గర్భాన్ని తెరిచాడు. దేవుడికి ఎంతగానో వందనాలు. దేవుడు మాకు గొప్ప గర్భఫలాన్ని దయచేశాడు. అయినప్పటికీ కూడా ఎన్నో సైతాను శోధనలు, ఎంతో చీకటి మా జీవితాన్ని గలిబిలి చేసింది. అయితే ఒకటే నమ్ముకున్నాను, ఈ సంవత్సరం జనవరి 1 నుంచి 7 వారాలు దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నా భర్తలో మాలో కూడా ఉన్న ప్రతి ఒక్క చీకటిని తీసివేసి దేవుడు మా జీవితాల్లో సమాధానాన్ని దయచేస్తే నా భర్తని, నా బిడ్డని తీసుకుని వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటానని మనవి చేసుకున్నాను. అట్టి రీతిగానే అయ్యగారు తన వాక్యం ద్వారా మాట్లాడారు. 2 దూతలు నీకు ముందుగా పంపిస్తాను, అవి నీ మార్గాన్ని సరళం చేస్తాయని దేవుడు మాట్లాడాడు. అట్టి రీతిగానే ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంటే అయ్యగారు ఎప్పుడు నేను వాక్యం చూసినా, అయ్యగారు వాక్యాలు చూసినా ఎప్పుడు కూడా ఆయన ఆ మాట మాట్లాడలేదు. విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు కదా, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో, మీ జీవితాల్లో దేవుడు సమాధానాన్ని దయచేస్తాడు, మీ కుటుంబాలకి మార్గాన్ని చూపిస్తాడు దేవుడు అని చెప్పేసి అయ్యగారు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అట్టి రీతిగానే ఆయన చెప్పిన మరుసటి నెలలోనే దేవుడు మా జీవితాల్లో మార్గాన్ని సరళం చేశాడు. నా బిడ్డని, నా భర్తని కూడా సంతోషంగా మా జీవితాన్ని మేము ఇక్కడ గడపడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. 2వ సాక్ష్యం ఏంటంటే, జూన్ నెలలో దేవుడు మరి ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. 2 ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావన్నారు. నాకు ఆపరేషన్ అయ్యి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. అయినప్పటికీ కూడా నాకు ఇంకా కుట్లు తగ్గలేదు, చీమ పట్టేసినాయి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని మందులు వాడినా కూడా మళ్ళీ 2nd టైం ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారు. అయితే ఒకటే ప్రార్థన చేసుకున్నాను. ఎప్పుడైతే నేను అయ్యగారి ప్రార్థనకు వస్తున్నానో అప్పటి నుంచి కూడా తైలం తీసుకుని ఆ కుట్ల దగ్గర రాసుకుంటూ కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ, నీవు నా జీవితాల్లో కార్యం చేస్తే నీకు సాక్షిగా నేను నిలబడతానని చెప్పేసి దేవుడికి ప్రమాణం చేసుకున్నాను. అట్టి రీతిగానే దేవుడు నా కుట్ల విషయంలో కూడా దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, విఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 9 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురిజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నేను ఇక్కడ నిలబడ్డానంటే కేవలం ఇసాకయ్య గారు చేసిన ప్రార్థన, ఆయనకి నా నిండి వందనాలు. ఎందుకంటే లేవలేందని నన్ను నిలబెట్టాడు ఇక్కడ దేవుడు. నేను 2020 జనవరి నుంచి కూడా ఇక్కడికి ప్రార్థనకు వస్తున్నాను. అది కూడా మా వదిన గారు చెప్తే నేను విశ్వాసంతో వచ్చాను. నాకు సయాటిక్ పెయిన్, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్వస్థత కలగలేదు. ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, తగ్గలేదు. అక్కడ మందులు వాడాను 3 నెలలు, అసలు కొంచెము తగ్గలేదు. ఆయుర్వేద మందులు వాడాను, అయినా తగ్గలేదు. నా బిడ్డలకి నా భర్త పరిచర్య చేతంటే ఎంతో దుఃఖపడ్డాను. కానీ మా వదిన గారు మాటతో ఇక్కడికి వచ్చాను. నిలబడలేని స్థితి ఇక్కడ. ఇంత జనంలో నేను ఎలా వెళ్ళాలని అనుకున్నాను. దేవుడు మార్గం తెరిచి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఇలాగ ఒక కుర్రోడు తీసుకెళ్ళాడు. ఆయన ప్రార్థన చేశారు. ఆ రాత్రి ఆయన ఇచ్చిన తైలం రాసుకుని పడుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజుకి నొప్పి అన్నది ఏంటో నాకు తెలియదు, కానీ చాలా నరకం చూశాను. ఈ 2026లో పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పారు. మేము సారం అంతా పోగొట్టేసుకున్నాం, అప్పులు పాలైపోయాం. బంగారం అంతా బ్యాంకులో పెట్టాం 5 లక్షలకి. ఎటు చూసినా ఎడారే, ఏమీ అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాము. మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు, ఓదార్చేవారు ఎవరూ లేరు. మా సమస్యల్లో మమ్మల్ని ఎవరూ జ్ఞాపకం చేసుకోలేదు. కానీ అయ్యగారు వాగ్దానం చేశారు, విస్తారంగా పంటలు పండుతాయని. అనుకోకుండా ఇది 7వ నెల, మేము జనవరి నుంచి ఇక్కడికే వస్తున్నాము. విశ్వాసంతో నేను వచ్చాను. 2,50,000 బంగారం విడిపించడానికి దేవుడు కృప చూపించాడు. అనుకోని రీతిలో నా దేవుడు నాకు పండడానికి తైలం వేసి మేము స్పేర్ చేసినప్పుడు తైలం వేయమనేదాన్ని విశ్వాసంతో అప్పులన్నీ తీరిపోయి ఇంకా బంగారం విడిపించాం. వారం రోజుల్లో నా భర్తకి బయట కోయిట దేశం వెళ్ళడానికి కృప చూపించాడు దేవుడు. మా దగ్గర అయితే ఏమీ లేవు. మేము రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఓన్లీ టిక్కెట్టే పెట్టుకుని వెళ్ళాడు నా భర్త. అది ఎవరు చేయలేని కార్యాలు నా దేవుడు నా జీవితంలో చేశాడు. అయ్యగారు ప్రార్థన, ఎవరైనా సరే ఇక్కడ అడుగు పెడితే స్వస్థత ఉంది, నెమ్మది ఉంది, అప్పులు తీరుతాయి, సంతోషంగా ఉంటారు. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే కేవలం దేవుడి కృప, అయ్యగారు ప్రార్థన. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలండి. ఇసాకయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. నేను పాలకొల్లో పెట్టినప్పుడు అండి సంవత్సరం వెళ్ళానండి ఇసాకయ్య గారి దగ్గరికి. చాలా కష్టాలు, చాలా సమస్యలు శోధనలోనండి మాకు. అయినప్పటికీ కూడా దేవుడి మీద భారమేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళానండి. సంవత్సరం కూడా తిరిగేసండి. నాయన నీ చిత్తం ఎప్పుడైతే అప్పుడే సాక్ష్యం చెప్పుకుంటానని అక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయానండి. అలాగే నా కుమారుడు జాబ్ కావాలనుకున్నామండి. దేవుడు మంచి జాబ్ ఇచ్చాడండి నా కుమారుడికి వివాహాన్ని జరిగించాడండి. నా భర్త విదేశాలు వెళ్ళరు అని చెప్పారండి అందరూ కూడానండి. వయసు ఎక్కువైపోయిందని చెప్పేసండి. దేవుడు నా భర్తను విదేశాలు తీసుకెళ్ళాడండి. నా పట్ల అయితే ఎన్నో మేలు చేశాడండి. దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడండి. అయ్యగారు ఎంతగానో ప్రార్థన చేశారండి. అయ్యగారు ప్రార్థన పెట్టండి. దేవుడికి లెక్కలేని స్తుతులు స్తోత్రములండి. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, విఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 9 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ఇసాకయ్య గారికి వందనాలండి. పిల్లలు లేక నేను ఎంతో ఆందోళన పడేదండి. ఎన్నో మందులు కూడా చాలా వాడానండి. ఆఖరికి IVF వరకు కూడా వెళ్ళాను. చివరిలో IVF కూడా సక్సెస్ అవ్వలేదండి నాకు. ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయించుకున్నానండి. ఎల్లమ్మ నీకు పుడతారు అన్నారు. అలాగే నాకు ఆడపిల్ల పుట్టిందండి.
ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. విశాఖయ్య గారికి వందనాలండి. నా పేరు కవిత, మా దువ్వగ్రామం అండి. నాకు పెళ్ళి 4 సంవత్సరాలు అయిందండి. ఎన్నో హాస్పిటల్ తిరిగినా సరే ఫలితం లేకపోయిందండి. 1 నెల వచ్చానండి. అయ్యగారు ఇచ్చిన ఫలం తీసుకున్నానండి. నాకు బాబు పుట్టాడండి. ఆ నెలలోనే కన్సీవ్ అయ్యానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, విఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 9 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. దేవునికి వందనాలు, అందరికీ వందనాలండి. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. మా నాన్నగారు ఇసాకయ్య గారు ప్రార్థన తీసుకొచ్చి మా పాపకి బాబు పుట్టితే మళ్ళీ తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్నారండి. బాబు పుట్టాడండి. బాబుకి 5వ నెల. ఈయన సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా పేరు ప్రశాంతి అండి. మా ఊరు చెంగారెడ్డిగూడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. అందరికీ వందనాలండి. అయ్యగారికి వందనాలు. దేవునికి స్తోత్రాలండి. క్రిందటి నెల అయితే మా నాన్నగారు, మా పిల్లలు ఇద్దరూ కలిపి ప్రార్థనా శక్తి వస్తున్నారండి. వస్తుంటే ఫ్లైఓవర్ దగ్గర చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఎలా అంటే ఒక ట్రక్ వచ్చి అది ఫ్రంట్ వచ్చేసి ఆయన్ని గుద్దైపోవడానికి ఫ్రంట్కి వచ్చింది. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఫ్లైఓవర్ దగ్గర దిగిపోయి పైకి నేను మెట్ల మీద నడిచి వస్తాను. నాన్నగారు ఏమో ఇలా తిరిగి వస్తారండి. ఆ అలవాటు నేను చేశాను కనుక మా పిల్లల్ని కూడా అక్కడ దింపేశారు. మా నాన్నగారు దింపేసిన తర్వాత ఆయన ఏమో ఇలా తిరిగి వస్తుంటే ఆ యాక్సిడెంట్ జరిగిందండి. అదేమో స్కూటీ అవడంతో బండి ఎగిరిపోయింది. అయినా కూడా ఆయనకి ఏదో చిన్న చిన్న గీతలు తప్పించి ఆటో లోపల వాళ్ళకి చాలా దెబ్బలు తగిలేసినాయండి. ఆ చిన్న దెబ్బలతోనే మా నాన్నగారు ప్రార్థనా శక్తికి వచ్చేసారు పిల్లల్ని తీసుకుని. ఆ బండి అలా ఎగిరిపడడం చూసి అసలు ఆ ప్రాణాలతో ఉండరు అనుకున్నారండి అసలు జనం. కానీ ఆ ఇరిగిపోయిన బండి వేసుకుని పిల్లల్ని తీసుకుని వచ్చేసారు. నిజంగా అప్పుడు అయితే పిల్లలు దిగకపోతే 2 పిల్లలు కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి ఈరోజైతే మా ఫ్యామిలీ ఎలా ఉందంటే అలా ఉండండి. దేవుడు మరి పాదాలకు దీపం, తోవకు వెలుగై కాపాడుతానంటే మరి ఇలాంటి సాక్ష్యాలేనండి. ఇస్సాకయ్య గారు ప్రార్థన ఎప్పుడు మా కుటుంబంపై ఉంచినందుకు దేవునికి ఆ కన్సల్ ఆయనకి మాపై ఉంచినందుకు చాలా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నానండి. అంతేకాకుండా 10th క్లాస్ మా అమ్మాయికి హెల్త్ కండిషన్ బాగోలేదండి. ఏం చేస్తుందో ఇది మొత్తం మీద పాడు అయిపోతుంది, సరిగా రాయిదేమో అనుకున్నాను. కానీ తను కణికలు తింటుందని చెప్పిందండి. అది ఏమైందని హాస్పిటల్ తీసుకెళ్తే మొత్తం బ్లడ్ అయితే లాస్ అయిపోయింది. 6 పాయింట్స్కి వెళ్ళిపోయిందండి. అది ఆ ప్రార్థనలో నేను ఉన్నప్పుడు తనకి తనే వచ్చి అమ్మ ఇలా చేస్తున్నాను, అందుకే నాకు నీరసంగా ఉంది, కళ్ళు తిరిగిపోతున్నాయి అని చెప్పింది. వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే నార్మల్ అయిందండి. అప్పుడు 10th క్లాసు ఎగ్జామ్స్ రాసింది పాప. 572తో పాస్ అయిందండి. చాలా బాగా మార్క్స్ వచ్చాయి.
దేవుని కృప చేత ఇస్సాకయ్య గారి ప్రార్థన చేత 2 కార్యాలు మా జీవితంలో నెరవేరాయండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కినీ ఎస్టేట్స్ గ్రౌండ్, విఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 9 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురిజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. దేవునికి వందనాలండి. ఇస్సాకయ్య గారికి నా నిండు వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటేనండి, మా అబ్బాయి కొరకు నేను 2025 మార్చి నెలలో నేను 10,000 స్పాన్సర్ చేశానండి. 2026 మార్చి నెలలో మా అబ్బాయి జాబ్కి వెళ్ళడానికి నేను మార్చి నెలలో మా ఇస్సాకయ్య గారిని అడిగానండి. అడిగినప్పుడు పంపించేయమ్మా అన్నారు. పంపించేసానండి. వెళ్ళిన తర్వాత మొన్న జూన్ 24వ తారీఖున మా అబ్బాయి జాబ్లో జాయిన్ అయ్యాడండి. నేను మే నెలలో కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగా పిల్లోడు కోచింగ్ తీసుకుంటున్నాడండి అని అడిగినప్పుడు జాబ్లోకి జాయిన్ చేసుకుంటానంటున్నారు వచ్చే నెల అన్నప్పుడు, మంచిగానే స్థిరపడతాడమ్మా నీ బిడ్డ కొరకు, నీకేం పర్వాలేదు సార్, పిల్లోడు స్థిరపడతాడనేసి ఇస్సాకయ్య గారు చెప్పారు. చెప్పినప్పుడు నేను సంతోషంగా వెళ్ళిపోయాను. ఈ నెల మరలా నేను వచ్చేసరికి సాక్షిగా ఉండాలనేసి నేను ప్రార్థన చేసుకున్నాను. మొన్న 24వ తారీఖునే జాయినింగ్ లెటర్ ఇచ్చారు, జాయిన్ అయ్యాడండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. దేవుని నామానికి అందరికీ వందనాలు. విశాఖయ్య గారికి నా వందనాలు. మాది వీరభద్రపురం. మా పిన్ని పేరు లీలా. మా పిన్నికి 2023లో అది మ్యారేజ్ ఫిక్స్ అయింది. కాకపోతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పిల్లల పుట్టరు అని గట్ట అన్నారు. అన్న తర్వాత నేను అన్నాను, పిన్ని ఇక్కడికి రా, ప్రార్థనా శక్తికి వస్తే పెళ్ళి అవుతుంది, పిల్లలు కూడా పుడతారు అన్నాను. అన్నాక కొన్ని నెలలు వచ్చిన తర్వాత పెళ్ళి అయ్యింది. కన్సీవ్ అయిన తర్వాత నాకు ఆడపిల్ల కావాలని నేను ప్రార్థన చేయించుకుంటాను అన్నది. అలాగే అయ్యగారి దగ్గరికి వెళ్ళి అటుపొల్ల అస్తమిస్తే ఆడపిల్ల కావాలంటే పో అన్నారు. అలాగే దేవుని దయ వల్ల ఆడపిల్ల పుట్టింది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించను గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కినీ ఎస్టేట్స్ గ్రౌండ్, విఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 9 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురిజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. దేవునికి వందనాలండి. ఇస్సాకయ్య గారికి వందనాలండి. మాది రాలింగండి. మా పాపకి ముందు పాప పుట్టిందండి. ఇస్సాకయ్య గారు ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వెళ్తే బాబు పుడతాడని మా పాపతో అన్నానండి. అలాగే వెళ్దామందండి. కన్సీవ్ అయిన 2వ నెల కానించి ప్రతి నెల అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని తైలం వేయించుకున్నామండి. అయ్యగారు అన్నారు, మీకు కోరుకునే బిడ్డ పుడుతుంది, వెళ్ళండి అన్నారండి. అలాంటిగానే లాస్ట్ నెల వరకు 9వ నెల వచ్చే వరకు వచ్చామండి. జనవరి 5వ తారీఖుని ఫస్ట్ బుధవారం వచ్చామండి. అలాగే జనవరి 19వ తారీఖుని మనవడు పుట్టాడండి. ఇగో మనమని తీసుకుని వచ్చానండి. నేను సాక్ష్యం చెప్పుకోవాలని, అన్నప్రాసన చేయించుకోవాలి అనుకున్నానండి. అయ్యగారి చేత అన్నప్రాసన చేయించుకొని కానుకేసుకున్నానండి. ఇగో మనవడు మనవరాలను తీసుకుని వచ్చానండి. మా పాపండి. నాకు కొడుకు కూతురునండి. కొడుకు అయితే లేడండి, 3 నెలలు అవుతుంది చనిపోయి. అయినా మనవడు పుట్టాడన్న ఆనందంలో నేను వచ్చానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.
ఆమేన్. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి. ఇసాకయ్య గారికి వందనాలండి, దేవుడికి వందనాలండి. నాకు ఫస్ట్ బాబు పుట్టాడండి. ఆ బాబుని సేవకు అర్పించుకున్నాను. మా మదర్ ఏమో సేవ ఒకడికే అయిపోయాడు, ఇంకో బిడ్డని దేవా అన్నాడు. అందుకని ఇదిగో రెండోసారి కూడా బాబు పుట్టాడు. కానీ మా అమ్మగారు చనిపోయి ఇప్పుడు 3వ నెల. మా అమ్మగారు లేరు. ఆవిడ మొక్కుకున్నారు కాబట్టి ఆ మొక్కు తీర్చుకోవడానికి నేను వచ్చానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, విఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 9 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురిజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.